వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. తిరుమలలో శనివారం జరిగిన అపచారంపై టీటీడీ చర్యలు తీసుకుంది. మహారాష్ట్రకు చెందిన 3 భక్తులు తిరుమల మహాద్వారం వరకు పాదరక్షలతో వచ్చిన విషయం తెలిసిందే. మహాద్వారం వరకు 3 ప్రాంతాలలో ఉన్న సెక్యూరిటీని దాటుకుని వారు వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి భక్తులు రావడంతో సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. మహారాష్ట్రకు చెందిన అభిషేక్, ముఖేష్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చారు. శ్రీవాణి టికెట్పై వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 నుంచి వీరు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అయితే వీరు డిస్పోజబుల్ పాదరక్షలు ధరించి వచ్చిన సంగతిని అక్కడి సిబ్బంది గుర్తించి వారిని ఆపారు. అసలు మహాద్వారం వరకు భక్తులు చెప్పులతో వస్తుంటే విజిలెన్స్, టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 5 సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఫుట్పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేసింది. అలాగే నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత SPF సిబ్బంది 6 సస్పెండ్ చేయాలని SPF డైరెక్టర్ జనరల్కు ప్రతిపాదనను పంపించింది. హరిప్రసాద్